వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే, ఐఎల్ఆర్ కి అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ గా పిఆర్ఎస్ పర్మనెంట్ రెసిడెంట్ వస్తుంది. ఆడని ఏ ఉద్యోగమైనా వెతుక్కోవచ్చు. ఈ సిఓఎస్ అవసరం ఉండదు ఇంకా. సో చెప్పాలి ఉండదు. ఇక నీకు ఐఎల్ఆర్ వచ్చిందంటే ఈ వీసాలతో పని లేదు, ఇక ఎవ్వరితో పని లేదు. నువ్వు ఎటన్నా పోవచ్చు, యూఆర్ ఫ్రీ బర్డ్. జపాన్ ఇలా మోసం ఇంకోటనా, ఐఎల్ఆర్ వచ్చినప్పుడు ఐఎల్ఆర్ పిఆర్ రెండు ఒకటే సేమ్. ఈ ఐఎల్ఆర్ వచ్చినప్పుడు ఇప్పుడు తిరుమల రెడ్డికి పిల్లలు పుడితే వాళ్ళు డైరెక్ట్ ఆటోమేటిక్ గా బ్రిటిష్ సిటిజన్స్ అయిపోతారు. బ్రిటిష్ సిటిజన్. ఓకే. సో జపాన్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇలా మోసం చేసే కంపెనీలు ఎంత మంది ఉంటారు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎంత మంది ఉంటారు ఇట్లా? అంటే నీకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. అలా యాక్చువల్గా నేను జనరల్ గా ఎప్పుడు ఈ ఇష్యూ మీద అవేర్నెస్ కోసం అని ఇట్లా అవుతున్నాయి, జాగ్రత్త ఉండండి అని చెప్తా ఉంటాను. అవును, నేను పర్టికులర్ గా ఈ టాపిక్ ఎప్పుడు తీసుకోలేదు. నేను యాక్చువల్ గా నేను లండన్ కి చాలా దూరం ఉంటా, స్కాట్లాండ్ లో ఉంటా, అది కూడా అబర్డీన్ లో ఉంటా. నాకు లండన్ లో జరిగేటి అన్ని నాకు అంత టచ్ ఉండదు అనమాట. ఇప్పుడు లండన్ లో ఇంకో పొద్దున్న లేస్తే ఆని కలుస్తుంటాం, అన్ని తెలుస్తా ఉంటాయి. సో రీసెంట్ గా నాకు ఈ ఇష్యూ షోను అని ఒక అబ్బాయి మన దృష్టికి తీసుకొచ్చిండు. నాకు అంత ముందు కూడా ఒక సౌండ్ వినిపించింది, ఒక 5-6 months బ్యాక్ చిన్న డిస్టర్బెన్స్ అది వినిపించింది. ఇది ఏదో నడుస్తున్నది అది అని, పలానా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నారు అన్నట్టు వచ్చింది. కానీ నేను నమ్మలే. మస్తు మంది ఎదుగుతా ఉంటే, ఎస్పెషల్లీ సినిమాల గోళ్ళలో పోతున్నారు అంటే ఎవరో కింది గుంజుతూనే ఉంటారు అని చెప్పి అనుకున్నా. అసలు ఆ క్యాండిడేట్ లో నేను నా పాడ్కాస్ట్ కూడా పిలిచిన రమ్మని గెస్ట్ ఇలాగా. సో తర్వాత ఈ రీసెంట్ గా ఉన్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ టు టేక్ ఇట్ అప్. ఎందుకంటే ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నది. ఇంకోటి ఏందన్నా అంటే, నేను ఒకటి నమ్ముతా, ఇఫ్ యూ స్టాండ్ ఫర్ నథింగ్ యూ విల్ ఫాల్ ఫర్ ఎనీథింగ్. సో యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ సమ్ టైమ్, రైట్? అంతే. సో ఎంతమంది ఉన్నారు అంటే అన్న, చాలా మంది ఉన్నారు. అన్ని చిన్న చిన్న ఫిష్లు అన్నమాట, చిన్న చిన్న తిమింగలాలు ఉన్నాయి. ఓకే. ఈ పెద్ద తిమింగలం అనేది తెలుగులో నాకు తెలిసి, నాకు ఇప్పటి వరకు నాకున్నంత నాలెడ్జ్ వరకు, అవేర్నెస్ వరకు, ఇప్పుడు మీరు చూస్తున్నదే పెద్ద తిమింగలం లాగా కనిపిస్తున్నది. ఇది చాలా పెద్ద అమౌంట్. నేను కూడా స్టార్టింగ్ లో అండర్ ఎస్టిమేట్ చేసిన, చాలా పెద్ద స్కేల్ లో ఉన్నది. సో పోలీసులు సివిల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ కారు కాబట్టి స్కాములు చేయడానికి వాళ్ళకి ఈజీగా ఒక పాత్ దొరుకుతుంది, ఒక విండో వాళ్ళకు ఈజీ విండో కనిపిస్తుంది అక్కడ. ఓకే. సాధారణంగా జైపాల్ ఇలాంటి స్కామర్స్ డబ్బులు ఎలా తీసుకుంటారు అంటే, లండన్ లో, యూకే లో ఈ మనీ ట్రాన్స్ఫర్స్ మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి, కొన్ని లిమిట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు డబ్బుల్ని ఎలా తీసుకుంటారు? ఈ బాధితుల నుంచి కానీ, ఈ దొంగ డబ్బు అంటాం కదా, దొంగ డబ్బుని ఎలా తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ, దట్స్ మై పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఎట్లా అంటే, ఇదంతా ఒక మనీ లాండరింగ్ నెట్వర్క్. ఓకే. సో ఈ డబ్బులు ఎట్లా తీసుకుంటారంటే, చిన్న చిన్న అమౌంట్స్ లాగా వాళ్ళ ఓన్ అకౌంట్స్ లో తీసుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అకౌంట్స్ లోకి వేపిస్తారు. ఇక్కడ చూసిన మనం ఇక్కడ చూసిన ట్రెండ్ ఏంటంటే, ఈ పలానా పర్టికులర్ కేసులో చూసిన ట్రెండ్ ఏంటంటే, వీళ్ళు ఇండియాలో డబ్బులు తీసుకోవడము, ఇండియాలో కూడా వీళ్ళు ఏంటంటే ఇట్లా ఫర్నిచర్ షాప్ కి పే చేయించడము, అదేదో ఫంక్షన్ చేయించారనా దారుణం. మరి ఆ ఫంక్షన్ సప్లయర్స్ కూడా పే చేయించారు వీళ్ళతో. ఇక్కడ హ్యాపీ బర్త్డే పార్టీలకి పే చేయించడము, ఇట్లా కొన్ని ఏమో నేను సర్వీసెస్ కి పే చేయించుకుంటారు, వేరే వేరే సర్వీసెస్ పే చేయించుకుంటారు. ఎందుకంటే నీ అకౌంట్ లోకి ఒకటేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినాయంటే బ్యాంక్ క్వశ్చన్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మన దగ్గర కూడా అడుగుతున్నారు, ఒకటేసారి డబ్బులు వేయాలంటే నువ్వు కేడికెళ్ళి వచ్చినా అని చెప్పి ఒక ఫామ్ ఫిల్ చేయమంటున్నారు. అవును, మన దగ్గర 2 లక్షలు దాటినాయి అంటే 2 లక్షల దాకా ఓకే మన దగ్గర. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆ నుంచి పైసలు పంపించాలి ఇండియాకి, పంపించినా తెలిసిపోతుంది. మేము ఇక్కడ నుంచి పంపిస్తే ఓకే, మన దగ్గర క్యాష్ వేస్తేనే అడుగుతారు గ్యారంటీ అడుగుతారు. సో ఇక్కడ కూడా బ్యాంక్ లా నువ్వు పోయి ఒకటేసారి క్యాష్ డిపాజిట్ చేయాలన్నా, లేకుంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ వస్తున్నా కానీ ఫోన్ చేస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలు అని చెప్పేసి అడుగుతారు అనమాట. వాళ్ళంతా హోమ్ ఆఫీస్ కి రిపోర్టింగ్ ఇదంతా ఉంటది. ఎస్పెషల్లీ ఈ కంపెనీ డైరెక్టర్స్ వీళ్ళందరికీ ఇది ఉంటుంది, పర్సనల్ ట్యాక్స్ అసెస్మెంట్ అని ఉంటది, దాంట్లో డిక్లేర్ చేయాలి. లేకుంటే హోమ్ ఆఫీస్ కి డౌట్ వస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు నీ మీద ఎంక్వైరీ చేస్తే అంతే, నీ పని అయినట్టే. ఇక మొత్తం నీ హిస్టరీ మొత్తం తీస్తారు. 2 to 4 lakhs. అంటే చట్టపరంగా ఫైట్ చేయాలంటే కూడా ఇల్లు గుల్ల చేసుకోవాల్సింది, వేరే దారి లేదాడ.
అసలు నీకు ఆల్రెడీ వీళ్ళు మిత్తిలకు తెచ్చి మీరు అన్నట్టు అదే ఇదమ్మి తెచ్చి లేదంటే ఉన్న కాడికి ఊడిచి అంతే కదా. వీళ్ళకి ఇచ్చిరు పైసలు. ఒక ఆయన అయితే 150 కాల్స్ చేసిండు. ఓకే ఓకే 150 కాల్స్ చేసిండు. ఓకే నో రెస్పాన్స్ ఓకే ఓవర్ 3 months. ఓకే సో అట్లా ఉంటది. ఈ ఐపీఐటోళ్ళని పట్టుకున్నారు, లేదంటే ఇండియా నుంచి రాగానే క్యాన్సిల్ చేయడం. క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి ఏందన్నా 60 days ఉంటుంది కదా. 60 days లో ఏం ఓడి చేయకపోతే వాళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం. వెళ్ళిపోవాలి, వేరే దారి లేదు కదా.